మనం తిరుపతి వెళ్తున్నాం కటర్సి. లాస్ట్ ఫైనల్ తిరుపతి వెళ్ళిపోతున్నాం మేము. హాయ్ హాయ్ దర్శి. తిరుపతి వెళ్తున్నాం మేము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. లగేజెస్. హాయ్ చెప్పు. హాయ్. ఏదైతే ఓకే పద పైకి వెళ్దాం. ఎవరే అలా ఏం చేస్తున్నారు చూద్దాం పద. ఇది డ్రెస్ అసలే ఉంది. హాయ్ వెళ్ళిపోయింది అదే చెప్పి. యాక్చువల్లీ మాకు ట్రైన్ జర్నీ ఏంటంటే మాకు ట్రైన్ అనేది విశాఖపట్నం నుంచి లేదు, అనకాపల్లి నుంచి ఉంది. సో అనకాపల్లి వెళ్ళి బస్సులో వెళ్ళి అక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కామన్నమాట. సో 2 times మాకు అలా జరిగింది. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం. సో జర్నీ ఎలా ఉంటుంది ఏంటో అనేది మీకు చూపిస్తాను. ట్రైన్లో మేము పడుకుని పైక మార్నింగ్ లేవగానే చూడండి మొత్తం సందడిగా ఉంది. ఎక్కడున్నాం ఏంటి అనేది మొత్తం వెతికేసుకుంటున్నాం. సో ట్రైన్ ఎక్కడో దగ్గర ఆగింది. ఆగాక వాష్రూమ్స్ అవన్నీ కూడా మేము చూసుకుంటున్నాం. అయిపోయాక ఇంకా మేము నెక్స్ట్ స్టాప్లో దిగాలి. సో మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. చూడండి మా పాప ఎలా అవుతుందో. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా అన్నీ బుక్ చేసుకొని వస్తాం. బట్ పాప కోసం పుట్టుతల తీయడానికి సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా తిరుపతి ప్లాన్ చేసాం. బట్ రూమ్స్ అవి ఏమి బుక్ అవ్వలేదు. సో రూమ్స్ కోసం మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. కిందన రూమ్ అనేది బుక్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. మ్యాక్సిమం ఒక 3 hours పట్టేసింది. అక్కడే వెయిట్ చేసాక మాకు ఫైనల్గా అయితే రూమ్ దొరికేసింది. సో రూమ్ దొరికేసాక చూడండి మా చిచ్చుడు వీడియోలో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. రూమ్ దొరికాక 3 hours అలాగే వెయిట్ చేసాం మేము. చాలా వెయిట్ చేశాక రూమ్ దొరికింది. పిల్లలతో జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఫైనల్గా అయితే మాకు రూమ్ మేము నైట్ స్టే చేయడానికి ఉన్నాం. మరుసటి రోజు అనేది పైకి వచ్చేసాం. కొండపైకి వచ్చేసాక బ్యాగ్స్ అన్నీ పెట్టేసాక ఇంకా అక్కడ నుంచి నడకదారి అనేది మొదలు పెట్టేసాం. సో అక్కడ ఇంకా పైన రూమ్ బుక్ చేసుకోవాలి. సో అది బుక్ చేసుకోవడానికి అక్కడ కూడా ఖాళీ లేవు. సో దానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఈసారి. సో చూడండి మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను మొత్తం మీకు. అసలు ఇది తిరుపతి మొత్తం కూడా. తిరుపతి అయితే చాలా క్రౌడ్గా ఉంది ఎందుకంటే హాలిడేస్ టైం కదా. చాలామంది జనాలు అనేది ఎక్కువ మంది వచ్చేసారు ఈసారి. ఇంకో మేము తిరుపతి రీచ్ అయిపోయాం. హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. తిరుపతి రీచ్ అయిపోయి కృష్ణ నాకు తీరా. తిరుపతి రీచ్ అయ్యామా అంటే అక్కడ బ్యాగ్స్ పెట్టడానికి కూడా ఒక 1 hour టైం పట్టేసింది. అక్కడే పిల్లలతో చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకా అంతా వెయిటింగే అయిపోయింది మాకు. ట్రైన్ దగ్గర రూమ్స్ దగ్గర మొత్తం వెయిటింగ్ అయిపోయింది. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అది చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఫైనల్లీ మా దర్శనతో బుల్లి అడుగులేసి అలిపిరి మెట్లు అనేది ఎక్కడం స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ నేను ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. సో మా పాపతో ఎక్కడం ఇంకా హ్యాపీ అనిపించింది. మీ ఫోన్ బ్యాగ్ మారా వస్తుంది. ఇదేంటో తెలీదు. మా అత్తయ్య వెళ్ళి మోకాలు పెడుతుంటే ఎందుకు అత్తయ్య ఇలా పెడుతున్నారంటే మనం ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులు ఏం రాకుండా ఇలా పెడతారంట. సో అలా పెడితే మోకాలు నొప్పులు అలాంటివి ఏం రావంట మా అత్తయ్య గారు చెప్పారు. సో ఈ వీడియో కూడా నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ గోపురానికి అయితే వచ్చేసాను. సో అక్కడ పిక్స్ అవన్నీ తీసుకొని నేనే చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాను. అంటే ఫస్ట్ టైం ఎక్కడం కదా, ఏంటి ఇలా ఉంది బాగుంది అని మొత్తం ఎగ్జైటింగ్గా చూస్తున్నాను. మా వాళ్ళేమో అందరూ ఫొటోస్ అది తీసుకుంటున్నారు. ఫ్యామిలీస్తో వస్తే తెలుసు కదా మీకు ఫొటోస్ అనేది కంపల్సరీ ఉండాలి. మా అక్క ఏమో నాకు ఎప్పుడు తీస్తారో ఫోటో అని చూస్తున్నారు. సో ఫొటోస్ అలా తీసుకొని ఇంకా జర్నీ అలా స్టార్ట్ చేస్తాం. పిల్లలతో జర్నీ మాత్రం చాలా బాగుంది.
అలిసిపోయారు. చెప్పదంట వాళ్ళు చిన్న కాలేజ్ అంటే చాలా ఇష్టం అండి. అక్కడే ఉంటాడు ఆవిడ. సో 1100 స్టెప్స్ అయితే అయిపోయాయి మాకు. చూసారా ఎనర్జీ ఎలా అయిపోయిందో. 1100 స్టెప్స్. తల్లి రన్నాడు అక్కడ కూర్చోదాం. కృష్ణ తిరుగుడు ఇక్కడ ఏం చుట్టూ ప్లేట్స్ అవైలబుల్గా ఉంటాయి. కొంచెం బాబా అప్పుడే బాబాయ్ హాయ్ చెప్పు. బాబాయ్ హాయ్ బాబాయ్ మేము 9కి స్టార్ట్ అయ్యాం కాబట్టి టిఫిన్స్ ఏం తినకుండా స్టార్ట్ అయ్యాం. సో కొద్దిగా పైకి పైన టిఫిన్ సెంటర్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ టిఫిన్ అనేది చాలా బాగుంటుందంట. ఎందుకంటే మా బావగారు ఎప్పుడు ఎక్కినా కూడా అక్కడే టిఫిన్ చేస్తారంట. సో అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చూడండి మా దర్శిత పాపం బిస్కెట్తోనే తనకి టిఫిన్ మొత్తం అయిపోతుంది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసారు. ఇది ఎన్నో మెట్ట తెలియదు. 2001 ఫ్రెష్ టిఫిన్ చేస్తావు కదా. చేస్తావు ఫ్రెండ్స్. రెస్ట్ వెనకాల వస్తున్నారు బాగా అత్తయ్యాలు. మేము పైకి వెళ్ళిపోయాము. మా బావగారు ఇంకా పైకి వెళ్ళిపోయారు. టిఫిన్ సెంటర్ అయిపోయింది మాది. ఇప్పుడే టిఫిన్స్ అయిపోయి ఇక్కడ నుండి మెయిన్ టాస్క్ ఉందంట. పై వరకు నడాలంట. మోకాల పర్వతం వస్తుంది. సో చూద్దాం. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడం. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. నాకే చోట ఫుల్ అలిసిపోయింది. చూడు అక్కడ చూడు. మా అక్కలు ముందుకు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మా అక్కలు ముందుకు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా చాలా ఫాస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు టైం 11:18 అవుతుంది. సో మేము మ్యాక్స్ మెట్లలో మాత్రం చాలా జనాలు ఉన్నారు ఈసారి. యాడ్ అయింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. చాలా టాస్క్గా ఉందా బాగుందా? టాస్క్ రెండు బాగున్నాయా? మెయిన్ టాస్క్ ఉంటుందంటే మోకాల పర్వతం అంటే మా బావగారు ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుంటారంటే బాగా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు పాపం. మెయిన్ టాస్క్ అంటే అతనికే. ఎందుకంటే డబ్బులు అవి తెలియదు. మెయిన్ టాస్క్ అతనికే ఉంటుంది అందరికీ. టీ తాగలేదని మెయిన్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఇక్కడ మ్యాంగోస్ మాత్రం భలే ఉన్నాయి. ఇక్కడ మీ స్టెప్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్లెయిన్గా 2 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ మోకాల పర్వతం నుంచి చూడాలి. మా అక్కలు వెళ్ళిపోయారు ముందుకి.
జై హనుమాన్. సో ఫైనలీ బాగి నేను వచ్చి పైకి రీచ్ అయిపోయాం బేగానే, ఎందుకంటే రూమ్స్ అవి తీసుకోవాలి కాబట్టి పైకి రీచ్ అయిపోయాం. సో రష్ అయితే చాలామంది ఉన్నారు, మెట్ల వరకు అయితే చాలామంది ఎక్కుతున్నారు. అసలు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, బట్ అసలు ఎండ అని అనిపించట్లేదు. అసలు ఇక్కడ బయటకు వచ్చి ఎండ అని చూస్తే ఎండలా ఉంది, బట్ ఎండ అయితే అస్సలు లేదు. ఫుల్ గాలి, చల్ల గాలి వేస్తుంది, చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. దుప్పు దుప్పు జింకలు బాగా ముదిరిపోతే దుప్పులు అవుతాయి. దుప్పు ఇది కాదు, జింకలు ముదిరిపోయినా అది దుప్పు అంటారు. సో ఫినిషర్ కలిసి నా దగ్గరే ఉంది డాడీ. పద పైకి పద. ఓకే ఫైనల్లీ రీచ్ అవుతున్నాం. ఇక్కడ కొద్దిగా వాటర్ తాగాం. అత్తయ్యలు అక్కలు అందరూ కిందనే ఉన్నారు. మేము యాక్చువల్లీ రూమ్ కోసం బేబేకి వెళ్తున్నాం. ఇంకా మేము చాలా వెళ్ళాలంట. అసలు మా హస్బెండ్ చూడండి వెళ్ళాలి, కావాలి అలా ఒప్పుకొని వెళ్తాం. ఓకే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది వర్షాకాలంలో ఉన్నప్పుడు దగ్గర అంతా ఫుల్గా వాటర్ ఫాల్స్ లాగా ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు ఎండ కాబట్టి అసలు వాటర్ అలాంటిది ఏం లేదు. ఇంకా చాలా దూరం వాక్ చేయాలి మొత్తం కూడా. బస్సెస్ వస్తున్నాయి రోడ్డుపై. సో ఫైనలీ రోడ్ పాయింట్ అయితే వచ్చేసాం. సో ఇదంతా నడిచాక అప్పుడు మోకాల పర్వతం వస్తాం. సో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇప్పటిదాకా పాప నా దగ్గర ఉంది, ఇప్పుడే బాగా ఇచ్చాను. జస్ట్ చాలా కాలు నొప్పి వస్తున్నాయి, బట్ ఫ్రెష్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్డు పాయింట్ కాబట్టి బేగా నడిచేసి అక్కడ మోకాల పర్వతం దగ్గర కూర్చొని కాసేపు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎంత బాగుంది మొత్తం. గోవిందా గోవిందా గోవిందా. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మోకాల్ పర్వతాలకి అయితే వచ్చేసాం అనమాట. సో బాగా ముక్కున్నారనమాట మోకాలతో ఎక్కుతానని. సో మోకాలతో ఎక్కడం స్టార్ట్ చేస్తారు. చాలామంది క్రౌడ్ ఉన్నారు. సో అందరూ మోకాలతోనే ఎక్కుతున్నారు చాలామంది. సో లాస్ట్ వరకు ఎక్కేసారనమాట. సో నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద. లాస్ట్ వరకు వచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు బాగా ఇవన్నీ టాస్క్ చేస్తారు. యాక్చువల్లీ బాగీకి ముక్కుంది. సో ఆ ముక్కు తీర్చుకోవడానికి మొక్కల తర్వాత ఎక్కుతున్నారు. ఫైనల్లీ అయిపోయి 3000 స్టెప్స్ కూర్చుంటారు నాన్ స్టాప్గా. గోవింద గోవింద. చాలా
గోవిందా 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 గోవిందమ్మ మరి లాస్ట్ వరకు పైకి వెళ్దాం సరే గోవిందా గోవిందా డాడీ అంకతల డాడీ ఏది గోవిందా అమ్మ మోకాల్ పర్వతం అసలు గోవిందా గోవిందా ఓ ఫైనలీ కంప్లీటెడ్ గోవిందా గోవిందా వచ్చి సార్ గోవిందా స్టెప్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కోయాల కొమ్మ. దర్శిత దర్శికుడు స్టెప్స్ మొత్తం ఎక్కిసావు. ఎలాగను హాయ్ చెప్పు. హాయ్ 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 బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ దర్శి. దర్శి బాయ్. దర్శి జాగ్రత్త చెప్పు. జాగ్రత్త దర్శి. వద్దురా. మాకు పైన రూమ్ అనేది వచ్చిందనమాట. మా బావగారు డిపార్ట్మెంట్ కాబట్టి సో పోలీస్ వాళ్ళకి ఒక 1 డే రూమ్ అనేది ఇచ్చారు. సో అందరూ అక్కడే అడ్జస్ట్ అయిపోయాం. ముందు తల తీయించారు కాబట్టి తల తీయించడానికి వచ్చేసాం అనమాట మేము. గుండెపోయింది మా దర్శి గుండు ఆల్మోస్ట్ అందరికీ గుండెలు అయిపోయాయి. రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. చెప్పాను కదా మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు రూమ్ ఇస్తారని. సో అక్కడికి వచ్చేసాం. ఓన్లీ 1 డే మాత్రమే. సో రేపు మాకు దర్శనం ఉంది. 12కి ఉంది దర్శనం. సో మేము రూమ్లో ఉండేసి ఇంకా ఈవినింగ్ చెక్అవుట్ చేసేస్తాం. ఎందుకంటే రేపు నైట్కి అనేది మాకు టైం సరిపోదు. మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేయాలి. సో వేరే రూమ్కి అనేది వెళ్ళారనమాట. అది మార్నింగ్ వెళ్ళారు. సో ఆ రూమ్ దొరికింది. ఆ రూమ్కి వెళ్ళిపోతుంది. దర్శనం అయితే 9th అయిపోయిందనమాట. సో మాకు శుభదం దర్శనం కాబట్టి 12కి మేము స్టార్ట్ అయ్యాం. సో 1 అవర్లో మాకు కంప్లీట్ అయిపోయింది. సో మా బావాలు ఏంటంటే 12కి వెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు ఉన్నారనమాట. సో దర్శనం అయిపోయాక మేమైతే భోజనానికి అనేది వచ్చేసాం. భోజనం చేసేసాక మా అక్కలు ముందే భోజనం చేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఎందుకంటే లాడూస్ తీసుకోవడానికి కూర్చున్నారు. సో మేము భోజనం చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. మేము అన్నీ అయిపోయి ఎంత ఇబ్బంది పడ్డాము. మక్కలు 6 గంటలు కంప్లీట్ అయిపోయింది. మీరు ఎన్ని గంటలకు వెళ్ళారక్క? 12కి వెళ్ళాము. 6:30కి కంప్లీట్ అయింది. 6:30. నన్ను అడుగు. ఉదయం 12:30కి వెళ్ళాం. ఉదయం 12:30 ಹೋಗಿ ನಚ್ಚಂದ್ರಾ ಅಮ್ಮ ಬರ್ಬದ್ದೆ 12కి అలా చెప్పకూడదు.
మళ్ళీ వస్తే వచ్చాను వెళ్ళేసి 12:30 వెళ్ళేసి సాయంత్రం 6:30కి వచ్చాము. ఓకే. వచ్చి ఫ్రెష్గా కూర్చున్నాం. భోజనాలు అవి చేస్తారా? చేసేసాం. భోజనాలు భోజనం చేస్తాం. 7:30కి భోజనం చేసాము. మా బావ లాడూరుకి వెళ్ళినట్టు. అవును సరే పుట్టే వాళ్ళకి తగిందా. అమ్మో చూసావా నైటీ వేసుకుంది. నైటీ అక్కడ మా అత్తయ్య ఏదో జోక్ చేస్తున్నారు. సో దానికోసం అని ఫుల్గా నవ్వేసుకుంటున్నాం అనమాట. అక్కడ మా పాప డాన్స్ కూడా ఫుల్ వేస్తుంది. మార్నింగ్ లేచి మేము ఫ్రెష్గా టీ తాగడానికి వెళ్తున్నాం. ఇంకా మా బావాళ్ళు ఇప్పుడే లేచారు. మా అక్కలు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. మార్నింగ్ 6 అయ్యింది. మేము టీ తాగేసి ఫ్లాస్క్లో టీ తీసుకెళ్ళి బావాళ్ళకి ఇస్తాం. ఇంకా అందరూ లెగిసిపోయినట్టే. ఇంకా ఇక్కడ టీ చాలా బాగుంటుందంట. 15 రూపీస్ అంట టీ. అదే టీ చూద్దాం. చేస్తున్నా ఎంత అవుతున్నాను. బూస్ట్ అది టీయా నాని మీది మానేసి కదా మైక్ ఎంత అవుతున్నారు. టీయా కాఫీ. బాజీ ఏమో మా రూమ్లో ఉన్న వాళ్ళందరికీ టీ తీసుకెళ్తారు. మా దర్శిత కూడా అక్కడే ఉంది. డాడీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాక అందరం కూడా టిఫిన్స్కి వచ్చేసాం. సో టిఫిన్ అయితే చాలా బాగుంది. సో టిఫిన్ చేశాక అందరం కూడా షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. షాపింగ్ ఏంటంటే మీకు తెలిసిందే కదా, అందరూ థింగ్స్ అవే కొనుక్కుంటారు. సో ఆ షాపింగ్ మొత్తం చేసుకున్నాక ఇంకా అందరం కూడా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము అక్కడ ఉన్న టెంపుల్స్ అవన్నీ విజిట్ చేద్దాం అనుకున్నాం. బట్ చాలా వాకింగ్ ఎక్కువైపోయింది అండ్ వెయిటింగ్ కూడా చాలా ఎక్కువైపోయింది. రూమ్స్ విషయంలో కానీ ట్రైన్ విషయంలో కానీ చాలా వెయిటింగ్ అయిపోయింది. ఎందుకంటే మేము ముందు ఏం బుక్ చేసుకోకుండా వచ్చేసాం. సో అందుకే కొద్దిగా వెయిటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ వచ్చాక మొత్తం విజిట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము జస్ట్ షాపింగ్కి వెళ్ళేసి అలా వచ్చేద్దాం. సో చేస్తాం. షాపింగ్ అయితే ఏం తీసుకోలేదు, బ్యాంగిల్స్ అలాంటివే తీసుకున్నాం. నెక్స్ట్ మా పిల్లలకైతే తెలిసిందే కదా, బొమ్మలు అలాంటివి అనేది మెయిన్ థింగ్స్ అవే ఉండాలి వాళ్ళకి. సో వాళ్ళ వల్ల అనేది కొద్దిగా లేట్ అయిపోయింది. అండ్ చూసారా టిఫిన్స్ దాంట్లో ఒక్కొక్కరు చేయబోదికే ఇంకా చాలా టైం పట్టేసింది. సో చేశాక అలా డిస్కషన్ అవుతుంది ఎక్కడికి వెళ్దాం ఏం తిందామని. అంటే ఆఫ్టర్నూన్ మళ్ళీ లేట్ అవుతుందా ఏంటి అని కూడా, ఎందుకంటే క్రౌడ్ అనేది ఈసారి చాలా ఎక్కువగా ఉంది. సో మొత్తం మేనేజ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో ముందే ప్లాన్గా వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. సో హాయ్ వాటర్ పట్టడానికి వెళ్ళాను. సో మేము ఇప్పుడు షాపింగ్ చేయడానికి అందరూ వెళ్తున్నాం. సో మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. షాపింగ్ చేయడానికి వచ్చాం మేము. సో మార్నింగ్ అయితే షాపింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసాం అనమాట. సో కొద్దిగా ఖాళీగా ఉంది, బేగా మూవ్ అయిపోయింది లైన్ మాత్రం. సో అందరూ ఇంకా లంచ్కి వచ్చేసి ఇంకా అందరూ లంచ్ చేసేసి ఇంక ఈవినింగ్ 5కి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు టైం అయితే మనకి 12:30 అలా అవుతుంది. సో లంచ్ చేసేసి ఇంకా 2:30 వరకు కొద్దిగా తిరిగాం, అటు ఇటు మమ్మల్ని చూడడానికి అలా వెళ్ళాం. సో చూసేసాక ఇంకా 2:30కి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అది అయిపోయి ఇంకా లగేజెస్ అన్నీ సర్దుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అన్నమాట.
అన్నదానం ఖర్చు బాబా చూడండి ఫ్రెండ్స్ భోజనాలు చేసి ఇలా వాక్ చేస్తున్నాం మేము వెనకాల ఫ్రెండ్స్ దర్శి ఏది దర్శి దర్శి కొట్టు దర్శి కొట్టు భోజనాలు అయిపోయాం అవి రూమ్కి వెళ్తున్నాం షాపింగ్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఎండ్ అయితే ఉంది బట్ చెమట్లేదు అంత రావట్లేదు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో 5కి ఉంది ట్రైన్. సో మేము 3:30 కల్లా స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే కిందకి రీచ్ అయ్యేసరికి ఇంకా 1 అవర్ అలా పడుతుంది. సో జర్నీ స్టార్ట్ అయిపోతుంది. సో గోవిందా గోవిందా హ్యాపీగా దర్శనం అది అయిపోయింది, పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నాం అనమాట. గోవిందా సో కొండ దిగాక చాలా బాధ అనిపించింది, మళ్ళీ ఎప్పుడు వస్తామా గోవిందుని ఎప్పుడు దర్శించుకుంటామా అని. సో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చాం, బట్ ఆ గోవిందుని చూడగానే మొత్తం కష్టం అంతా పోయింది. సో బాగా అయితే పీస్ఫుల్గా అయింది, ఎందుకంటే రూమ్స్ అవి ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు. సో ఎవరైనా వెళ్ళినా అందరూ ప్లాన్ చేసుకొని వెళ్ళండి, మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే అదే నేను చెప్తాను, ప్లాన్ చేసుకుని మాత్రం వెళ్ళండి, ప్లాన్ లేకుండా అయితే వెళ్ళకండి అసలు చెప్తాను. రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేసుకుని, యాక్చువల్లీ మేము ఎప్పుడు అలాగే వెళ్తాం, బట్ ఈసారి మాకు అవ్వలేదు. సో ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. సో ట్రైన్ కూడా ఇది వైజాగ్కి డైరెక్ట్గా లేదు, ఇది విజయవాడ దిగి మళ్ళీ విజయవాడ నుండి వైజాగ్కి ట్రైన్ ఎక్కాలి. సో 2 ట్రైన్స్ అనేది మారాలి. సో మొత్తం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాక ఇంకా ట్రైన్ ఎక్కేసాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా జర్నీ చేసాం కదా, అందరూ ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. నేను పడుకుందాం అంటే పాప ఇంకా పడుకోలేదు, సో పడుకోవడానికి అవ్వలేదు అంతగా నాకు. సో ప్రతి ఒక్కరు అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు అసలు. బాబు క్రిష్ అయితే ఫుల్ నిద్ర తీస్తున్నారు అనమాట. పాప వాళ్ళు చాలా అలిసిపోయారు, అంత వాక్ చేయలేరేమో అనుకున్నాం. స్టెప్స్ 3500 స్టెప్స్ ఎక్కలేమో అనుకున్నాను, బట్ బాగా ఎక్కేశారు అసలు, నిజంగా గ్రేట్ వాళ్ళు. వైజాగ్ రిటర్న్ టు వైజాగ్ విశాఖపట్నం రీచ్ అయిపోయాం. విశాఖపట్నం రీచ్ అయిపోయాం హ్యాపీగా. మా లగేజెస్ చూడండి. దర్శితో నీ ట్రిప్ మొత్తం అయిపోయింది కదా హ్యాపీగానా? అలా వచ్చేసాం అనమాట తిరుపతి నుండి. సో ఆ రోజే మేము సింహాచలం అనేది వెళ్ళిపోతున్నాం. సింహాచలం అనేది కంపల్సరీగా వెళ్ళాలి కదా, సో బస్సులో అనేది అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా 2కి అనేది స్టార్ట్ అయిపోయాము మేము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, ఎందుకంటే చాలా ఖాళీగా ఉంది, లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. సో మాకు ఏంటంటే బస్ దగ్గర లేట్ అయిపోయింది మాకు. సో ఏదో ఒకటి బేగ అయిపోతే ఏదో ఒక దాంట్లో లేట్ అయిపోతుంది మాకు. సో బస్ దగ్గర లేట్ అయిపోయింది, బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఖాళీగా ఉంది కాబట్టి మాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, పిల్లలతో వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయిపోయింది మాకు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్, మేము ప్రింట్కి వెళ్ళిపోతున్నాం.
మేము ఇక్కడ స్నాక్స్ కొనుక్కుంటున్నాం యాపిల్ మ్యాంగోస్ ఓ చెప్పండి ఫ్రెండ్ చెప్పండి చెప్పమమ్మి అక్కడ దర్శనం బాగా జరిగిందండి. రైడ్ అయితే అస్సలు లేదు, హ్యాపీగా దర్శనం అనేది అయిపోయింది. ఇక్కడ మేము స్నాక్స్ కొనుక్కుంటున్నాం. సింహాచలం దర్శనం అయిపోయింది. సింహాచలం దర్శనం బాగా అయింది. పడిపోతా వెనక ఫైనల్గా అయితే తిరుపతి దర్శనం అండ్ సింహాచలం దర్శనం చాలా బాగా జరిగింది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏడుకొండలవాడ మమ్మల్ని హ్యాపీగా తీసుకొచ్చారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను మీకు వీడియో తీసి నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.